ఇంటెలిజెన్స్ గా ఉన్నప్పుడు సునీల్ సార్ టెండే మీరు ఇంటెలిజెన్స్ గా ఉన్నప్పుడే మిమ్మల్ని రక్త పిశాచి అన్నారు మావోయిస్టులు గతంలో. ఇప్పుడు మావోయిస్టుల తీరుపై మీ డీజీపీ మార్క్ ఎలా ఉండబోతుంది? అది వాళ్ళు అన్న రోజులు నాకే తెలియదు, కానీ మీరు మాత్రం అంటున్నారు. సార్ ఒకటి సార్ దేని గురించి అంటారు? రాష్ట్రంలో డీజీపీ మన మావోయిస్ట్ మొత్తం అంతమైనట్టే ఎట్లా? ఇప్పుడు ఆల్రెడీ మొన్న కూడా నేను మేబీ ఎవరు టీవీలో మాట్లాడినప్పుడు చెప్పినాను, నేను వాళ్ళ యొక్క పాలిట్ బ్యూరో మెంబర్గా పనిచేసినటువంటి మల్లోజిల్ వేణుగోపాల్ ఎలియాస్ సోను ఆ మధ్యకాలం లాస్ట్ మంత్ అంటే August 15th నాడు ఆయన ఒక స్టేట్మెంట్ విడుదల చేసిండు, ఓరల్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ రిటర్న్ స్టేట్మెంట్. ఏమనంటే, మేము సిద్ధంగా ఉన్నాము బయటికి రావడానికి, కొన్నాళ్ళ పాటు మేము పూర్తిగా యుద్ధాన్ని ఆపదలుచుకున్నాము. ఇది మా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు బసవరాజ్ జనరల్ సెక్రటరీ చనిపోక ముందే ఈ నిర్ణయం తీసుకున్నాం మేము. చైనా అండ్ రష్యాలో ఏదైతే ప్రజా పోరాట పంథాను వాళ్ళు అవలంబించినారో అది ఇక్కడ సక్సెస్ కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ వేరు, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ సిచ్యువేషన్ వేరు. గుడ్డిగా మనం వాళ్ళని అవలంబించినాము, అన్వయించుకునే ప్రయత్నం చేసినాము తెలంగాణ భారతదేశపు పరిస్థితులకు. కాబట్టి అది ఇంకా ఫెయిల్ అయింది మన దగ్గర. కాబట్టి మనం ఫీల్డ్ సిచ్యువేషన్ మర్చిపోయి ఏదో గుడ్డిగా ముందుకెళ్ళిపోయినాము, తప్పు. కాబట్టి అని ఆయన్నే పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నటువంటి ఆయన్నే ఇటువంటి మాట అన్నప్పుడు ఇక ఐడియాలజీ ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయినట్టే అని అనుకుంటున్నాం మేము. కాబట్టి మేము మళ్ళొకసారి ఓపెన్గా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళకు ఒక విన్నపం చేస్తున్నాము, బయటికి రాండి, జనజీవన స్రవంతులను కలిసిపోండి. మీ మీద ఇట్లాంటి కేసుల విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో మేము చాలా సింపథెటిక్గా ఉంటాము, సానుభూతితో వ్యవహరిస్తాము. పోలీసుల నుంచి సోకాళ్ళు ఏదైతే మీరు భయపడుతుంటారో వేధిస్తారు అని చెప్పి అట్లాంటి వేధింపులు ఏమి ఉండవు. మీరు ఏమాత్రం సంశయం లేకుండా నిర్భయంగా వచ్చి బయటకు వచ్చి లొంగిపోండి, బయటకు వచ్చి ప్రభుత్వం ముందర మీ ఆత్మసమర్పణ చేయండి. మీ ఎంబడి ఉంటాం. మేము తర్వాత 6 months నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్లనే చాలా కూడా బయటకు వచ్చి ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేస్తున్నారు. వచ్చి వాళ్ళు పార్టీని వదిలేసారు. కాబట్టి మేము కూడా మళ్ళొకసారి మీకు అప్పీల్ చేసేది ఏంటంటే, బయటికి రాండి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ, వీఆర్ హియర్ టు వెల్కమ్ యూ. థ్యాంక్ యూ. చేసిన స్టేట్మెంట్ను వాళ్ళ పార్టీ అతను దాన్ని ఖండిస్తూ అది వ్యక్తిగతం అని చెప్పారు కదా సార్. అది అందులో మల్లోజిల్ వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు పూర్తిగా చదివితే ఆయన ఏమన్నాడు, అందులో జనరల్ సెక్రటరీగా బసవరాజు ఉన్నప్పుడే ఈ డిస్కషన్ అయిపోయింది అన్నాడు. అంటే బసవరాజు ఉట్టిగా ఏదో డిస్కషన్ ఉట్టి చేయడు కదా ఆయన. వాళ్ళ సీసీలో సెంట్రల్ కమిటీలో డిస్కషన్ అయిన తర్వాతనే దానికి అనుగుణంగానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన అనుకుంటున్నాం మేము. కానీ ఆ టైంలోనే జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆయన మరణించినాడు బసవరాజు. కానీ నిర్ణయం మాత్రం అది పొలిట్ బ్యూరో తీసుకున్న సీసీకి తీసుకున్నట్టు నిర్ణయమే మేము భావిస్తున్నాము. కాబట్టి తర్వాత దానికి మళ్ళీ ఈయన ఎవరైతే జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆయన వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఖండిస్తూ జగన్ స్టేట్మెంట్ ఇచ్చిండో ఆ స్టేట్మెంట్ కూడా ఖండించుకుంటూ మళ్ళీ వేణుగోపాల్ కొత్త స్టేట్మెంట్ రిలీజ్ చేసిండు. మీరు చూసి ఉండాలి అది. కాబట్టి మేము మరోసారి వాళ్ళకి విన్నపం చేస్తున్నాం. మీరు ఈ రకంగా మీరు కలయించుకొని మీరు మీ మధ్యలో ఇట్లాంటి స్పర్ధలు ఉన్నప్పుడు లాభం లేదు. మీ ప్రభుత్వం స్టేట్ యొక్క రాజ్యం యొక్క శక్తి చాలా అపారమైంది. బయటకు రండి, దయచేసి అభివృద్ధిలో భాగం కండి. సార్, మావోయిస్టులతో చర్చలకు సంబంధించిన రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది. దానిపైన మీకు స్టాండ్ సార్. గతంలో మీరు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నప్పుడు డినై చేసినట్టున్నారు, ఇప్పుడు ఏమంటారు సార్? ఇప్పుడు మేము చర్చలు చేసిన లాభం లేదు. ఇది మన సమస్య కాదు. ఇది తెలంగాణలో సమస్య లేదు. ఓన్లీ కొంచెం బార్డర్ ఏరియాలో కొంచెం అప్పుడప్పుడు వచ్చిపోతున్నట్టు కాలు పెట్టి మన లోపలికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అది పెద్ద మన సమస్య కాదు. అప్పుడు సమస్య లేనప్పుడు మన చర్చలు పెట్టి లాభం ఏంటిది? కాబట్టి సమస్యలు లేనప్పుడు వాళ్ళతో మాట్లాడాల్సింది బయటకు రమ్మని కదా కాలిస్తుంది. అది కూడా చర్చలు చేసి కదా వాళ్ళతో మాట్లాడే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడే మిమ్మల్ని బయటకు రమ్మని చెప్పి పిలుస్తున్నాం మేము. సో అది సంగతి.